నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుంది. సోమవారం కోటగిరిలో అత్యధికంగా 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేల్పూర్లో 39.4, కొండూరు 39.3, మొస్రా 39.1, మెండోరా 39, ఎర్రగట్ల 38.9, వెన్పల్లి, నిజామాబాద్, మాచర్ల 38.5, ఎడపల్లి 38.4, లక్ష్మాపూర్, గోపన్పల్లి, రెంజల్ 38.3, మల్కాపూర్ 38.1, పెరికెట్, మంచిప్ప, మంగిడి, మోర్తాడ్ 38 ఉష్ణోగ్రత కొనసాగుతుంది. నవీపేట మండలంలోని నాడాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ప్రదానం చేశారు. బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 490 తగ్గి 95,020కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములకు 450 తగ్గి 87,100 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 1000 తగ్గి 1,08,000గా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరాయి. 109 దేశాల భామలు పోటీలో ఉండగా మొత్తం 48 మంది ఎంపికయ్యారు. నేపాల్, హైతీ, ఇండోనేషియా అందగత్తెలు ఇంకా పోటీ పడాల్సి ఉంది. ఇవాళ రేపు టీ హబ్లో కాంటినెంటల్ ఫినాలే జరగనుంది. నాగారంలో తెలంగాణ గురుకుల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎండి బషరుద్దీన్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరేందుకు పేద మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, వొకేషనల్ సబ్జెక్టులు ఉన్నాయన్నారు. బియ్యం ఉత్పత్తిలో చైనాను వెనక్కి తోసి భారత్ వరల్డ్ నంబర్ 1గా నిలిచింది. 14.9 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తితో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 14.46 కోట్ల టన్నులతో చైనా 2వ స్థానంలో ఉంది. గోధుమల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. అయితే మన దేశంలో నూనె గింజల ఉత్పత్తి మాత్రం క్రమంగా తగ్గుతుంది. గవర్నర్ కార్యాలయం రాజ్భవన్లో చోరీ కలకలం రేపింది. అందులోని సుధర్మ భవన్లో 4 హార్డ్ డిస్కులు మాయమైనట్లు తెలుస్తుంది. వీటిలో కీలకమైన రిపోర్టులు, ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. దీనిపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్లోకి వచ్చిన ఓ వ్యక్తి ఈ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.